భారత్ శ్రీలంక జట్ల మధ్య అత్యంత రసవత్తరంగా జరిగిన తొలి వన్డే మ్యాచ్ టైగా ముగిసింది. మ్యాచ్ టై అయితే సూపర్ ఓవర్ నిర్వహించలేదా అనే డౌటు చాలామందికి వచ్చింది. ద్వైపాక్షిక సిరీస్లలో మ్యాచ్ టై అయితే సూపర్ ఓవర్ నిర్వహించరండి. ఐసీసీ ట్రోఫీలలోనే మ్యాచ్ టై అయిన సందర్భంలో ఈ సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. ఎందుకంటే ఐసీసీ టోర్నమెంట్లలో గెలిచిన జట్లకు పాయింట్స్ లభిస్తాయి కదా. సో ఆ పాయింట్స్ను ఎవరి ఖాతాలో వేయాలో నిర్ణయించడం కోసం సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. ఈ ద్వైపాక్షిక సిరీస్లో సూపర్ ఓవర్ అనేది ఉండదు. మ్యాచ్ టై అయితే రెండు జట్లు కూడా తర్వాత మ్యాచ్ కోసం వేచి ఉండవలసిందే. ఇక టీ20 క్రికెట్ నుండి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు రిటైర్ కావడం, మరికొంతమంది సీనియర్లు విశ్రాంతి తీసుకున్నప్పటికీ జూనియర్లతో కూడినటువంటి టీ20 జట్టు శ్రీలంకతో జరిగిన సిరీస్ను క్లీన్ స్వీప్ చేయడంతో వన్డే సిరీస్ను కూడా ఈజీగా క్లీన్ స్వీప్ చేస్తుందన్నటువంటి భారత అభిమానుల అంచనా తప్పింది. తొలి వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ లాంటి సీనియర్లు ఉన్నప్పటికీ ఇండియా గెలవలేకపోయింది. శ్రీలంకను తక్కువ స్కోర్కే పరిమితం చేసినప్పటికీ, రోహిత్ శర్మ అదిరిపోయే ఆరంభం ఇచ్చినప్పటికీ ఈ మ్యాచ్లో ఇండియా గెలవలేకపోయింది. చివర్లో ఇండియా గెలుపు అంచులకు వచ్చి స్కోర్ను సమం చేసినా మరొక్క పరుగు అవసరమైన దశలో వరుసగా 2 వికెట్లను కోల్పోయి చివరికి మ్యాచ్ను టైగా ముగించింది. ఒక్క పరుగు చేయాల్సినటువంటి దశలో శివన్ దుబే, హర్షదీప్ సింగ్లు ఇద్దరు కూడా 2 వరుస బంతుల్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ కావడంతో మ్యాచ్ టైగా ముగిసింది. 231 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియాకు కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. గిల్ నిదానంగా ఆడితే రోహిత్ శర్మ మాత్రము టీ20ల తరహాలో చెలరేగి ఆడాడు. దీంతో ఇండియా ఆడుతూ పాడుతూ 10 లేదా 15 ఓవర్లు మిగిలి ఉండగానే విజయం సాధిస్తుంది అని అనిపించింది. 10వ ఓవర్లోనే రోహిత్ శర్మ వరుసగా 4-6 కొట్టి 33 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 10 ఓవర్లు ముగిసేసరికి ఇండియా వికెట్ నష్టపోకుండా 71 పరుగులు చేసింది. అయితే నిదానంగా ఆడుతున్నటువంటి గిల్ 13వ ఓవర్లో వెళ్ళలాగే బౌలింగ్లో కుశాల్ మెండిస్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 35 బాల్స్ ఆడినటువంటి గిల్ 2 ఫోర్లతోటి 16 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఆ మరుసటి ఓవర్లోనే రోహిత్ శర్మ వెళ్ళలాగే బౌలింగ్లోనే ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. 47 బాల్స్ ఆడినటువంటి రోహిత్ శర్మ 7 ఫోర్లు 3 సిక్స్లతోటి 58 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కోహ్లీ 24 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 23 పరుగులు, కేఎల్ రాహుల్ 31 పరుగులు, అక్షర్ పటేల్ 33 పరుగులు చేసినప్పటికీ ఎవరు కూడా క్రీజ్లో ఎక్కువసేపు నిలదొక్కుకోలేకపోయారు. అయితే చివర్లో అక్షర్ పటేల్, శివన్ దుబే కలిసి ఇండియాను గెలుపు ముంగిట్లోకి తీసుకువెళ్లారు. ఆ దశలో అక్షర్ పటేల్ అవుట్ అయినా కుల్దీప్ యాదవ్తో కలిసి శివన్ దుబే భారత్కు దాదాపు విజయాన్ని అందించాడు. విజయానికి మరో 5 పరుగులు కావాల్సిన దశలో అసలంక బౌలింగ్లో దుబే 4 కొట్టాడు. దీంతో స్కోర్లు సమమయ్యాయి. మరొక్క పరుగు చేస్తే ఇండియా గెలుస్తుంది. చేతిలో 2 వికెట్లు ఉన్నాయి. ఈ దశలో అదే ఓవర్లో శివన్ దుబే, ఆ తర్వాత హర్షదీప్ సింగ్లు ఇద్దరు కూడా వరుస బంతుల్లో ఎల్బీడబ్ల్యూ కావడంతో ఇండియా ఆల్అవుట్ అయింది. దీంతో మ్యాచ్ టైగా ముగిసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టిన శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. శ్రీలంక ఇన్నింగ్స్లో ఓపెనర్ పతుమ్ నిసంక 56 పరుగులు చేసి రాణించగా 7వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చినటువంటి దునిత్ వెళ్ళలాగే 65 బంతుల్లోనే 7 ఫోర్లు 2 సిక్స్లతోటి 67 పరుగులు చేసి ఈ మ్యాచ్లోనే టాప్ స్కోరర్గా నిలిచాడు. 8వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి హసరంగా 24 పరుగులు, 9వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి ధనుంజయ 17 పరుగులు చేశారు. శ్రీలంక జట్టు 105 పరుగులకే 5 వికెట్లను కోల్పోయినటువంటి దశలో బ్యాటింగ్కి వచ్చినటువంటి వెళ్ళలాగే లియనాగే, హసరంగా, ధనుంజయలతో కలిసి పార్ట్నర్షిప్లు నిర్మించి శ్రీలంక ఇన్నింగ్స్ను ఆదుకున్నాడు. దీంతో శ్రీలంక జట్టు ఓ మాదిరి స్కోర్ను సాధించగలిగింది. ఇక భారత బౌలర్లలో హర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్ చెరో 2 వికెట్లు తీయగా సిరాజు, శివన్ దుబే, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ తలా 1 వికెట్ తీశారు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఇద్దరు కూడా చాలా పొదుపుగా బౌలింగ్ వేశారు. 67 పరుగులు చేసి ఈ మ్యాచ్లో టాప్ స్కోరర్గా నిలవడమే కాకుండా శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ లాంటి 2 కీలక వికెట్లు తీసి ఆల్రౌండ్ ప్రతిభ చూపినటువంటి దునిత్ వెళ్ళలాగేకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇక ఈ 2 జట్ల మధ్య 2వ వన్డే మ్యాచ్ ఈ నెల 4న ఆదివారం నాడు జరగనుంది. ఇక ఈ మ్యాచ్ స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టినటువంటి శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. శ్రీలంక ఇన్నింగ్స్లో ఓపెనర్ పతుమ్ నిసంక 75 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లతోటి 56 పరుగులు చేసి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. మరొక ఓపెనర్ ఫెర్నాండో 7 బంతులు ఎదుర్కొని కేవలం 1 పరుగు మాత్రమే చేసి సిరాజ్ బౌలింగ్లో హర్షదీప్ సింగ్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ 31 బంతులు ఎదుర్కొని 1 ఫోర్తోటి 14 పరుగులు చేసి శివన్ దుబే బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఇక తర్వాత సమర్ విక్రమ 18 బంతులు ఎదుర్కొని 8 పరుగులు మాత్రమే చేసి అక్షర్ పటేల్ బౌలింగ్లో శుభ్మన్ గిల్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. కెప్టెన్ అసలంక
21 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లతోటి 14 పరుగులు చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక లియనాగే 26 బంతులు ఎదుర్కొని 1 4 1 సిక్సర్ తోటి 20 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. వెల్లలాగే ఈ మ్యాచ్ మొత్తంలో టాప్ స్కోరర్గా నిలిచాడు. 65 బంతులు ఎదుర్కొన్నటువంటి వెల్లలాగే 7 ఫోర్లు 2 సిక్సర్లతోటి 67 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. హసరంగా 35 బంతులు ఎదుర్కొని 1 4 2 సిక్సర్లతోటి 24 పరుగులు చేసి హర్షదీప్ సింగ్ బౌలింగ్లో అక్షర్ పటేల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ధనుంజయ 21 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లతోటి 17 పరుగులు చేసి హర్షదీప్ సింగ్ బౌలింగ్లో వాషింగ్టన్ సుందర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక సిరాజ్ 1 బంతి ఎదుర్కొని 1 పరుగు చేసి నాట్అవుట్గా నిలిచాడు. దీంతో శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. ఇక భారత బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే హర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్ ఈ ఇద్దరు కూడా చెరో 2 వికెట్లు తీస్తే సిరాజు, ఆ తర్వాత శివన్ దుబే, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ వీరందరూ కూడా తలా 1 వికెట్ తీయడం జరిగింది. ఇక కుల్దీప్ యాదవ్, ఆ తర్వాత అక్షర్ పటేల్ వీరిద్దరు కూడా చక్కటి బౌలింగ్ చేసి పొదుపుగా అంటే ఓవర్కి సగటున 3.3 చొప్పున మాత్రమే పరుగులు ఇచ్చారు. మిగతా వాళ్ళు కూడా పర్వాలేదు అనిపించారు. అయితే ఆశ్చర్యకరంగా ఈ మ్యాచ్లో 1 ఓవర్ బౌలింగ్ వేసినటువంటి శుభ్మన్ గిల్ ఆ ఓవర్లో ఏకంగా 14 పరుగులు సమర్పించాడు. ఇక 231 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించినటువంటి ఇండియాకు అదిరిపోయేటటువంటి ఆరంభం లభించింది. ముఖ్యంగా ఓపెనర్ రోహిత్ శర్మ 47 బంతుల్లోనే 7 ఫోర్లు 3 సిక్సర్లతోటి 58 పరుగులు చేశాడు. చివరికి రోహిత్ శర్మ వెల్లలాగే బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత మరొక ఓపెనర్ శుభ్మన్ గిల్ 35 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లతోటి 16 పరుగులు మాత్రమే చేసి వెల్లలాగే బౌలింగ్లో కుశాల్ మెండిస్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అంటే ఓపెనర్లు ఇద్దరిని కూడా వెల్లలాగానే వెనక్కి పంపడం జరిగింది. 3వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినటువంటి విరాట్ కోహ్లీ 32 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లతోటి 24 పరుగులు చేసి హసరంగా బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. వాషింగ్టన్ సుందర్ 4 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ తోటి 5 పరుగులు చేసి ధనుంజయ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఇక శ్రేయస్ అయ్యర్ 23 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లతోటి 23 పరుగులు చేసి ఫెర్నాండో బౌలింగ్లో మరి బౌల్డ్ కావడం జరిగింది. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ 43 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లతోటి 31 పరుగులు చేసి హసరంగా బౌలింగ్లో వెల్లలాగే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అక్షర్ పటేల్ 57 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు 1 సిక్సర్ తోటి 33 పరుగులు చేసి అసలంక బౌలింగ్లో కుశాల్ మెండిస్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. శివన్ దుబే 24 బంతులు ఎదుర్కొని 1 ఫోరు 2 సిక్సర్లతోటి 25 పరుగులు చేసి అసలంక బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. కుల్దీప్ యాదవ్ 10 బంతులు ఎదుర్కొని 2 పరుగులు మాత్రమే చేసి అసలంక బౌలింగ్లో బౌల్డ్ కావడం జరిగింది. ఇక సిరాజు 11 బంతులు ఎదుర్కొని 5 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిస్తే చివరిలో బ్యాటింగ్ వచ్చినటువంటి హర్షదీప్ సింగ్ 1 బంతి ఎదుర్కొని అసలంక బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడం జరిగింది. అంటే చివరిలో అసలంక ఇద్దరిని కూడా హర్షదీప్ సింగ్, ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ ఇద్దరిని కూడా వరుస బంతులు ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో ఇండియా 47.5 ఓవర్లలో 230 పరుగులకు ఆల్అవుట్ కావడంతో మ్యాచ్ టైగా ముగిసింది. ఇక శ్రీలంక బౌలర్లలో దునిత్ వెల్లలాగే 2 వికెట్లు తీస్తే వనిందు హసరంగా, ఆ తర్వాత చరిత అసలంక వీరిద్దరు చెరో 3 వికెట్లు తీశారు. ఆ తర్వాత ధనుంజయ, ఫెర్నాండో చెరో 2 వికెట్లు తీయడం జరిగింది. ముఖ్యంగా శ్రీలంక బౌలర్లు అసలంక, ఆ తర్వాత ధనుంజయ ఇద్దరు కూడా చక్కటి బౌలింగు చేసి పొదుపుగా బౌలింగ్ చేశారు. అయితే చివరిలో మాత్రము చరిత అసలంక 2 వరుస బంతుల్లో 2 వికెట్లు తీసి మ్యాచ్ను టైగా ముగించడంలో కీలక పాత్ర పోషించాడు. శివన్ దుబే, ఆ తర్వాత హర్షదీప్ సింగ్ ఇద్దరిని కూడా వరుస బంతుల్లో అవుట్ చేసి మరి మ్యాచ్ను టైగా ముగించాడు. వాస్తవానికి ఇండియా గెలుపు ముంగిట ఉన్న దశలో 2 వరుస వికెట్లు తీయటం అనేది మామూలు విషయం కాదు. ఆ ఘనత అసలంకకు దక్కింది.